ఎస్ఎల్బిసి టన్నల్ వ్యవహారంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది, అక్కడికి ఉన్నటువంటి మంత్రులు ఎలాంటి రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి బేసిక్గా కార్లో పడిపోతే గంటన్నర సేపట్లో వెళ్ళిపోతారు. హైదరాబాద్ నుంచి అచ్చంపేట ఎంత దూరంలో దగ్గరనే ఉంటుంది. అచ్చంపేట చాలా దగ్గరనే ఉంటుంది. ఇంకా ఆడుకోవడానికి గంటన్నర మహా అయితే 2 గంటలు పడుతుంది. కానీ ఆడికి కూడా మన మంత్రివర్యులు ప్రభుత్వం నుంచి జనం సొమ్ముతోటి మరి ఆ హెలికాప్టర్లలో ఎందుకు పోతా ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ. అదొకటి దుబారా ఖర్చు పెడతా ఉన్నారు. మరొకటి అక్కడికి పోయినాక మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేపల పులుసు తినాలనిపించింది అంట. రొయ్యలు, చేపలు, కొర్రమీన్లు అట్లాంటివి ఉంటాయి కదా ఆడ. సో అవి పట్టుకొచ్చి స్పెషల్గా వంటకాలు చేపించుకొని అవి తినడంట. మరి ఇక ఒకసారి ఆ ఫోటో చూపిస్తాం మీకు. ఇట్లా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రొయ్యల పులుసు, చేపలు అక్కడ స్పెషల్గా వండించుకొని ఒకవైపేమో టన్నెల్లో ఒకవైపేమో 8 మంది సిబ్బంది, 6 కార్మికులు, 2 ఇంజనీర్లు టన్నెల్లో ఇరుక్కపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పటిదాకా తెలియదు. వాళ్ళు అసలు బతికే ఉన్నారా, వాళ్ళ 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 పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు చనిపోయిర్రా, బతికే ఉన్నారా, ఆరోగ్యంగానే ఉన్నారా, లేకపోతే ఏంటిది అనేది తెలియదు. ఇప్పటికే ఆ సంస్థ, నిర్మాణ సంస్థనేమో వాళ్ళందరూ చచ్చిపోయారు అని చెప్పేసి నిర్మాణ సంస్థ చెప్పింది. జూపల్లి కృష్ణారావు కూడా వాళ్ళు బతికేటువంటి అవకాశం లేదని చెప్పేసి ఆయన కూడా చెప్పిండు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం లోపల చలనం లేదు. ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద ఒక 10 నిమిషాల సేపు కూడా రివ్యూ చేయలేదు. మన ప్రధానమంత్రిని కలిసి పోయో గంటన్నర సేపు. కానీ అక్కడ కూడా మరి మాకు ఆ టన్నెల్లో 8 మంది ఇరుక్కపోయారు, మీరు కొంత సీరియస్గా తీసుకోండి, కొంత పంపించండి, మాకు సిబ్బందిని పంపించండి, గా ఉత్తరాఖండ్లో ఎట్లయితే అది చేసిరో సేమ్ ఘటన చేయండి అని చెప్పేసి కూడా చెప్పలేదు. అక్కడికి అయిపోయింది. ఇక ఇది నడిచినటువంటి వ్యవహారం. ఇన్ని రోజులు టైంపాస్ చేసుకుంటూ వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్ననేమో 2 రోజులలో అయిపోతుంది రెస్క్యూ అని చెప్పిండు, నిన్ననేమో మా ఇష్టం వచ్చినప్పుడు వేస్తామని చెప్పేసి మీడియా మీద రుసరుసలాడిండు. ఇట్లా చాలా నడుస్తూ ఉంది వ్యవహారం. ఇక ఇట్లా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమో ఆడుకోయేమో ఫస్ట్ ఆడుకోయి ఏం మాట్లాడిరు, ఫస్ట్ పోయి ఆ మిషన్కి షవ్ పెట్టినాడు ఆ గోడకు ఏముందనేది. అది అయిపోయింది, ఆ ముచ్చట ఒడిచిపోయింది. అది అయిపోయినాక బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడిండు, వాటర్ నీళ్ళు కలవడం వల్ల మొత్తం ప్రమాదం జరిగింది అని చెప్పేసి భుజాలు ఎగరేసుకుంటా అదొక ముచ్చట చెప్పిండు. అది అయిపోయిన తర్వాత నేను ఫోన్ మాట్లాడిన వాళ్ళతోటి అల్ల ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటి ఫోన్లు చేసిరు, ఫోన్లు మాట్లాడుకున్నారు, రింగ్ అవుతున్నది, అది ఇక్కడిక్కడే చూపిస్తున్నది అని చెప్పేసి అదేదో పనికి వాళ్ళ ముచ్చట్లు చెప్పారు. మళ్ళీ అదే అక్కడ ఏదైతే అబద్ధం చెప్పిండో అయినా కొంతమంది అధికారుల దగ్గరికి పోతే ఎవరి ఫోన్లు కలవలేదండి, అందరి ఫోన్లు బయటనే ఉన్నాయి, లోపల ఎవరి ఫోన్లు కలవలేదు, వాళ్ళ అక్కడ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదని చెప్పేసేమో అధికారులు చెప్తాడు. మరి నా 2 గ్లాసులు జ్యూస్ వేసిండా 3 గ్లాసులు జ్యూస్ వేసినా తెలియదు. కానీ ఆడిపోయి ఏది పడితే అది నత్తి మాట్లాడడం జరిగింది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈయన సీరియస్నెస్, ఈయన ఏమన్నాడు, మేము 12 కిలోమీటర్ల వరకు టన్నెల్ లోపలికి పోయినాము, ఇట్లా మస్తు పొంకనల మాటలు మాట్లాడారు. ఈయన సీన్ కట్ చేస్తే 8 మీటర్లు కూడా పోలేదంట సొరంగంలోకి. ఎవరు, వెంకటరెడ్డి గారు 8 మీటర్లు కూడా లోపలికి పోలేదంట. ఇదొక వైపు. అది అయిపోయిన తర్వాత ఆడ జర్సేపు షో చేసిండు, బిగ్ టీవీ వాళ్ళకు వీళ్ళకు ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అదంతా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా ఉన్నాడు, ఇక ఆడ పోయింది కూడా అక్కడనే కదా, దగ్గరనే కదా శ్రీశైలం కూడా. ఇక మీరు అక్కడ నుంచి చేపలు పట్టించేసి మంచి వంటకాలు చేపించేసి ఇగో ఇట్లా భోజనం చేస్తాను అనమాట, చేపల పులుసుతోటి, వెరైటీస్ తోటి. ఇట్లా ఇది వీళ్ళ సీరియస్నెస్. ముఖ్యమంత్రి ఏమో వైపు పట్టించుకోడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏమో హెలికాప్టర్లు ఎక్కి తిరగనీక 2 రోజులలో అయిపోతానే ఒకసారి, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తామనే ఒకసారి, ఇట్లా ఆయన ఒక టైంపాస్ వ్యవహారం ఆయన చేస్తూ ఉన్నాడు. మన మంత్రి గారికి ఏమో ఆడ జ్యూస్ దొరికిందో దొరకలేదు కానీ చేపలు మాత్రం దొరికినాయంట గట్టిగా. చేపలు తెప్పించుకొని ఇగో చేపలు వండించుకొని ఇట్లా మంచిగా పంచభక్ష పరమన్నాలు తింటున్నారు ఆడ. ఇది మన మంత్రుల సీరియస్నెస్.